సో మా తాతయ్య గురించి వీడియో చేస్తున్నాను. ఐ థింక్ ఫుడ్ గురించి చెప్పారు, ఎందుకంటే అది ఈరోజు థాట్ వచ్చింది కాబట్టి. బట్ ఈ స్టార్టింగ్ ఆఫ్ హిస్ జర్నీ ఈజ్ టూ మచ్ అండి. తను గొంగులూరు మా గ్రామము. ఆ గ్రామానికి వచ్చినప్పుడు మా దగ్గర ఒక వేరే వాళ్ళ దగ్గర గిర్నీ ఉండేదంట. ఆ గిర్నీలో పనిచేసేవారంట మన తాతగారు. అందులో పనిచేస్తూ నేర్చుకొని వారికి మంచి నమ్మిన బంట అయిపోయి వాళ్ళు స్లోగా వాళ్ళు అది డెఫినెట్గా క్వాలిటీ తగ్గించడం అట్లా చేయడం వల్ల మా తాతగారు మా ఓన్గా పెట్టారనమాట గిర్నీ. అండ్ హీ సంథింగ్ ఎల్స్ నౌ. అంటే ఐ డోంట్ సే ఐఎమ్ రిచ్ కిడ్, అట్లానే నేను పూర్వకం కాదు, మిడిల్ క్లాస్ అని కూడా చెప్పలేము మేము యాక్చువల్లీ. కానీ ఒక దగ్గర పని చేస్తూ దాంట్లో మంచి మెలకువలు నేర్చుకొని ఒక తనంతట తను నిలబడి ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసి మా దగ్గర పిండి గిర్నీ, నూనె గిర్నీ, షాంగుల గిర్నీ, రైస్, అట్లా అన్ని రకాల గిన్నెలు మా తాతగారు పెట్టారు బ్యాక్ ఇన్ దట్ టైం. ఇప్పుడు ఐ థింక్ మాకు ఇప్పుడు గొంగళూరులో లేవు, కానీ మా పెద్దనాన్న ఇప్పుడు హీ హ్యాజ్ ఇన్ సంగారెడ్డిలో విద్యనగర్లో ఉంది. బట్ ఒక దగ్గర ఎంప్లాయీగా ఉన్న అతను హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ బిజినెస్. అందులో ఒక దాంతోనే స్టాప్ చేయలేదు తను. అండ్ లాట్ ఆఫ్ మాకు కూడా ఇప్పుడు తను మా దగ్గర వేశారు, మా దగ్గర కొంతమంది చేశారు, పాషా అండ్ ఇంకా 2-3 అట్లా చేసి పాపం తను చనిపోయారు. అట్లా ఎనీవేస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్. బట్ ద థింగ్ విచ్ ఐ వాంట్ లెర్న్ ఈజ్ ఒక దగ్గర ఎంప్లాయీగా వెళ్ళి అక్కడ మంచి నేర్చుకొని హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ బిజినెస్. అండ్ అది ఒక్కదాని కాకుండా హీ ఎక్స్పాండెడ్ బిగ్ టైమ్. అండ్ నాకు మంచి గుర్తుంది ఏంటంటే, మేము హాలిడేస్లో వస్తే మాకు షాంగులో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో షాంగులో గిర్నీ పెట్టారు కొత్తగా అప్పట్లో. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ మంత్స్ అండ్ ఇయర్. కానీ మేము హాలిడేస్లో వచ్చినప్పుడు మాకు టాస్క్ ఇచ్చారన్నమాట. అరే ఎవడు వస్తే షాంగులు వాళ్ళకి మనీ అని చెప్పేసి. అంటే మా దగ్గర పని వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చేసేవారు, వాళ్ళంతా పిండి కలిపేవాళ్ళు. కానీ మేమేం చేయాలంటే అది ఒక చిన్న ఉంటుంది అనమాట, ఒక మిషన్ ఉంటుంది, దాంట్లో పెట్టడం అట్లాంటివి చేయాలి. అది చేస్తే ఐ ఫర్గాట్ ఆల్సో ఆ కిలోకి ఎంత అని. బట్ కానీ అది చేస్తే ఎవరు చేస్తే వాళ్ళకు మనీ అని చెప్పేసి మా 4 మెంబర్స్కి అట్లా ఇవ్వడము. అంటే గివింగ్ టాస్క్స్ దాన్ని బట్టి. అండ్ షాప్ ఉండేది మాకు. అండ్ ఐ జస్ట్ లైక్ నైస్ ఫ్యూ మెమరీస్, బట్ నైస్ మెమరీస్. మా నాన్నమ్మతో ఎక్కువ మెమరీస్ ఉన్నాయి, బట్ ఐ విల్ జస్ట్ కంప్లీట్ మా తాతగారిది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఐ థింక్ దిస్ బిగ్ ఇన్స్పిరేషన్ అనుకుంటున్నాను. ఒక దగ్గర పని చేసి స్టార్టింగ్ ఇస్ ఓన్ విత్ కంప్లీట్ థింగ్స్. హరే కృష్ణ.